హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? ఇక బర్రెని అయితే రాగండ్లలో అయితే కట్టేస్తున్నాము. ఇదైతే మా పెద్ద బర్రె. ఇక్కడనే నైట్కి అయితే ఇక్కడనే ఉంచేస్తున్నాము. రోజు ఇంటి నుంచే నీళ్ళు తౌడు ఇట్లా అన్నీ తెచ్చి ఇక్కడనే వేస్తున్నాము. పచ్చిగడ్డి కూడా కోసుకొచ్చి కొంచెం అయితే వేస్తున్నాము. ఇక్కడ అయితే పంట అయిపోగానే ఖాళీగా ఉంటాయి. మొక్కజొన్నను అయితే పట్టించేసారు. ఇక ఆ పొల్లు కుప్పల మీదనైతే కట్టేసినాము. ఇక్కడనేమో పత్తి పెట్టిరు. అవి అయితే కొయ్యలు అయితే కొట్టిపించేసారు వాళ్ళైతే. ఇక మా పెద్ద బర్రె హుషారు లేదు. ఇక 15 రోజులు అవుతుంది. మొత్తం మారిపోయింది బర్రెని అయితే. మొత్తం బక్కగా అయిపోయింది. మొత్తం నీళ్ళలాగా పోస్తుంది పేడనైతే. ఇక డాక్టర్కి చూపించినాము. ఒకరోజు 6 గ్లూకోజులు, ఒకరోజు 9 గ్లూకోజులు ఇట్లా ఎక్కినాయి. మందులు కూడా వాడుతున్నాం కానీ ఇక ఏం తక్కలేదు. దీని వయసు వచ్చేసి 12 సంవత్సరాలు అయితే దాటింది. కొన్ని బర్రెలు ఇంకా 13, 14 సంవత్సరాల దాకా కూడా ఉంటాయట. మరి ఎందుకో కానీ ఇదైతే హుషారు లేకుండా అయింది. ఒక 15 రోజులలోనే ఇంత ఘోరంగానే అయితే అయిపోయింది. ఇంకా 2 బర్రెలను అయితే ఇక్కడనే కట్టేస్తున్నాము. ఇది కాకుండా కూడా ఇక వాటికి సుగా పొల్లు ఇక్కడనే ఉంటుంది. రోజు 11, 12 వరకల్నే చెట్ల కింద కట్టేస్తాం. ఎండనైతే ఫిబ్రవరిలోనే బాగా కొడుతుంది. ఇక అక్కడ ఉన్న దాన్ని అయితే ఇప్పుడైతే కొట్టుకొచ్చిన ఇది ఇక్కడనే ఉంటుంది. ఇదైతే దాని దుడ్డే. ఇది కూడా కట్టింది ఇప్పుడైతే. ఇక రోజు ఇక్కడనే నీళ్ళు తీసుకొచ్చి అయితే పోస్తాము. ఎండకు ఉంటాయి కదా, ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు అయితే తెచ్చి పోస్తాము. ఇక్కడనే పొల్లు కుప్పల మీదనైతే కట్టేస్తున్నాం రోజు. పెద్ద బర్రెనైతే హుషారు లేకపోతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇక మనమైతే ఏం చేయలేం కదా. చూసండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.